ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్తే, ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. నా పేరు సదానందం. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ప్రజాపాలన విజయోత్సవ సంబరాల సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ స్పష్టీకరణ. మంచిర్యాలలో తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభం. పోటీలను ప్రారంభించిన డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, పాల్గొన్న క్రీడాకారులు. ప్రముఖ ఇండియన్ ఆయిల్ సంస్థల ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ ఆధ్వర్యంలో మహిళలకు వంటల పోటీలు. మన వంట గది మన బాధ్యత అంశంపై మహిళలకు అవగాహన. మంచిర్యాల నియోజకవర్గాన్ని అత్యంత వేగంగా అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని చూపిస్తానని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ అన్నారు. శనివారం రాత్రి స్థానిక పద్మనాయక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలిసే విధంగా ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని, వైద్య విద్యా రంగాలలో జిల్లాను ముందంజలో ఉంచే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. మంచిర్యాల పట్టణంలో వరద ముంపు ప్రాంత ప్రజలకు రక్షణ సంరక్షణకు 260 కోట్లతో కర్కట్ట నిర్మాణం, క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్టుగా వ్యాపారుల సహకారంతో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసే దిశగా సమిష్టి కృషి చేస్తున్నామని, జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి రాష్ట్రంలో ముందంచెలో ఉండేలా కృషి చేస్తామని అన్నారు. ఈనాటి ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో హైదరాబాద్ నుంచి ప్రొఫెసర్ అలేఖ్య పుంజుల కళా బృందం, జిల్లా తెలంగాణ సంస్కృత సారథి కళాకారులు ఆలపించిన గీతాలు చూపరులను ఎంతగానో ఆకట్టాయి. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతీలాల్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ గడిచిన సంవత్సర కాలంలో మంచిర్యాల నియోజకవర్గం ఎన్నికల ముందు కానివ్వండి, ఎన్నికల ముందు ఓడిపోయిన తర్వాత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల ఏ సభలు కానీ ఎక్కడ కానీ ఏదైతే మాట్లాడినామో, ఏదైతే ఎన్నికల ముందు మాట్లాడినామో ప్రతి ఒక్కటి ఈరోజు తూచా తప్పకుండా చేసి సంవత్సర కాలం పూర్తి చేసుకుంటాం. దీనికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి భట్టి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు సహకరించారు. ఈరోజు మంత్రులు రాష్ట్రంలో చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వచ్చే 4 నెలల్లో 119 నియోజకవర్గాల్లో మొదటి 3 నియోజకవర్గాలు నిలుపుతామని మీ అందరి సహకారం అద్వితీయంగా అందించారు. తప్పకుండా అందరి సహకారంతో ఈ సాధ్యమైనది. ఎన్నికలు చేసిన వాగ్దానాలు 100% పూర్తి చేయడం జరిగింది. ఈ ఒక్కటే మిగిలింది. నస్పూర్ సింగరేణి వాళ్ళకు పట్టాలు కానీ ఒకటి మిగతాయని ఎన్నికల ముందు చెప్పిన ప్రతి కార్యక్రమం కంప్లీట్ చేసిన ఒక 15 నిమిషాల లోపల పూర్తి చేస్తా. ఎవరి పని పడకండి. ఎందుకంటే కనీసం మాకు వాళ్ళ లెక్క, టీఆర్ఎస్ లెక్క, లేకపోతే బీజేపీ లెక్క చేయని పాపులేట్లో లేకపోతే సోషల్ మీడియా చేసి అలవాటు లేదు. మనం చేసిందే చెప్తాం, చేసేది చెప్తాం, చెప్పింది చేస్తున్నాం. ఈ ప్రచారం కూడా ఈ రోజుల్లో అవసరమైన కాబట్టి కొంచెం ఒక 10 నిమిషాల పాటు మొత్తం చెప్తే ఈ గడిచిన సంవత్సర కాలం జరిగినాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఏ రోజు అవసరం వచ్చినా కూడా, ఏ రోజు కష్టాలున్నా కూడా, ఏ రోజు ఇబ్బందులున్నా కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సభ కొట్టడానికి భయపడే రోజులు
మంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు, నాయకులు మీరందరూ ధైర్యంతో ఆ దినం వాళ్ళు చెప్పినప్పుడు ఒప్పుకొని చేసినందుకు జిల్లాలో మిగతా నియోజకవర్గాల నుంచి వచ్చి నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా 1,00,000 మందితోటి 1,00,000 మంది అంటే 1,00,000 మంది దాటి మొత్తం రోడ్డు బ్లాక్ అయి సభను విజయవంతం చేసిన ఘనత ఖచ్చితంగా మంచిర్యాల జిల్లా కార్యకర్తలకు, నాయకులకు. ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉన్నారు, కానీ మీరున్నారనే ధైర్యంతో మంచిర్యాల జిల్లా ఉన్నారు నాయకుడి అనే ధైర్యంతో ఆ సభకు అంగీకరించేటప్పుడు చేసినందుకు మీ అందరికీ ఖచ్చితంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కానీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కానీ మర్చిపోయిన విషయం ఏ రోజైతే ఇబ్బందులు ఆలోచన చేసింది. అది కాకుండా దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ దించే సత్తా కాంగ్రెస్ పార్టీలో ఉందని చెప్పి ఆ ఇంద్రవెల్లి సభదారు చాటి ఆ తర్వాత అప్రతిహాతంగా ముందుకు సాగుతూ ఎప్పుడైతే ఎన్నికల దగ్గరకు వచ్చినా ఇవాళ డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు మళ్ళీ ఇంద్రవెల్లి పక్క నుంచే బోత్ నియోజకవర్గం ఇప్పుడు నుంచి పాదయాత్ర మొదలు పెడితే అందరూ పాదయాత్ర రేపైపోతారు. కానీ మంచిర్యాల జిల్లా కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని సమస్యలు ఎదురైనా కూడా 32 రోజుల పాదయాత్ర, 100 రోజుల పాదయాత్ర, 32 రోజుల పాదయాత్ర ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చేసి ఇక్కడ తీసుకొచ్చి మంచిర్యాల నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా 2022 ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజున ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఖర్గే గారి సభ చేసి ఖర్గే గారి సభ ద్వారా ఒక సంకేతాన్ని ఇచ్చినాం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి వచ్చేది ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి సంకేతాలు ఇచ్చి ఇక్కడి నుంచే శంకరాపూర్ నుంచి 2023 ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఫస్ట్ ఇయర్ మనం సెలబ్రేట్ చేస్తున్నాము. ఆయన అన్ని పథకాల గురించి ఈ కళాకారులు మంచిగా చెప్పారు. ఒక లోకల్ లాంగ్వేజ్లో, ఒక పాటతోటి, ఒక నాటకాలతోటి అన్ని కరెక్ట్గా మనకి కొత్త ప్రభుత్వం నుంచి ఏమేమి పథకాలు వచ్చినాయి, దాని నుంచి ఎవరెవరు లబ్ధి జరుగుతున్నాయి అన్ని గురించి కరెక్ట్గా చెప్పారు. ఐ హోప్ ఈ మెసేజ్ కరెక్ట్గా మనకి ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, దానికి బెనిఫిషరీ ఎవరెవరు ఉన్నారు, దాని నుంచి లాభం ఏమేమి జరుగుతున్నాయి కరెక్ట్గా అందరి అక్కడ పోతుంది. నెక్స్ట్ అంటే ఈ ఒక లాస్ట్ 1 year ఆఫ్ గవర్నమెంట్లో మనకి మేజర్ చేంజెస్ ఏమైంది అంటే నాతో అడిగితే ఏమైనా ప్రాబ్లం అయితే ఎవరి దగ్గర రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో పాటు కింద అందరు మంత్రులు, అధికారులు ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లం అయితే ఎవరి దగ్గర అప్రోచ్ చేస్తే అప్రోచ్ చేయాల్సింది. ప్రజాపాలన ఒకసారి స్టార్ట్ అయిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు సొంతంగా దరఖాస్తు తీసుకుని ఏమైనా ఇబ్బంది అయితే కన్సర్న్ అధికారికి పంపిస్తే దానికి టైం బౌండ్ మేరకు పరిష్కారం చేయాలి అని ఒకటి చేంజ్ అయింది. దాంతో పాటు ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మీద ఈ గవర్నమెంట్కి చాలా ఫోకస్ ఉంది. మన జిల్లాలో కూడా దాదాపు 50 కోట్ల స్కూల్ ఎడ్యుకేషన్లో మాత్రం లాస్ట్ 1 yearలో ఖర్చు చేయడం జరిగింది. సేమ్గా హెల్త్ సంబంధించిన చాలా శాంక్షన్స్ అయింది, వర్క్ జరుగుతున్నాయి. అండ్ దాంతోపాటు అన్ని విభాగాలు మనం ఆల్రెడీ రైతులకు సంబంధించిన ఏమి జరుగుతున్నాయి, ఎడ్యుకేషన్లో ఏం జరుగుతున్నాయి, వెల్ఫేర్లో ఏం జరుగుతున్నాయి, మున్సిపాలిటీలో ఏం జరుగుతున్నాయి, పంచాయతీరాజ్లో అన్ని గురించి ఒక్కొక్క రోజు మనం వేసే స్టేట్మెంట్తో పాటు మనం ఏమేమి చేసేది అన్నీ ఇస్తాము. వారు చేసినటువంటి పథకాలని ముందుకు తీసుకురావాలనే యోచనతో ఈ చక్కటి మాట పాట ఆట ఒక కార్యక్రమాలను రూపొందించుకుని ముందుకు వచ్చాం. మీరందరూ కూడా ఎంతో ఆత్మీయంగా ప్రేమతో దీన్ని చూసి పిల్లరించి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నారు. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఇంతటి పెద్ద గ్రూప్కి సారథ్యం వహించి దర్శకత్వం చేస్తున్నటువంటి నా రాజే. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా నుండి రాష్ట్ర మంత్రులు, ఉన్నత అధికారులతో కలిసి రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలలో చేపట్టిన రైతు పండుగ కార్యక్రమంలో భాగంగా వర్చువల్ విధానం ద్వారా రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని లక్షడిపేట మండల కేంద్రంలో గల రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు పండుగ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కల్పన, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, రైతులు పాల్గొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం అభివృద్ధి కొరకు పెద్దపీట వేస్తుందని అన్నారు. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తూ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయడమే కాకుండా సన్న రకం వడ్లకు మద్దతుగా ధర 500 రూపాయలు బోనస్ అందజేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలోని 566 రైతు వేదికలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను నేరుగా రైతులకు వివరించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలం పూర్తి అయినందున ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రైతులకు పంట రుణం అందించడమే కాకుండా రైతు రుణమాఫీలో 4వ విడతలో భాగంగా 2 లక్షల రూపాయల పైచీలకు ఉన్న రుణాలను నిబంధనల ప్రకారం మాఫీ చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులకు పంట సాగు చేసుకునేందుకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించడం జరుగుతుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో రైతుల వద్ద నుండి ధాన్యాన్ని కొనుగోలు చేసి 3 రోజులలోగా సంబంధిత రైతు ఖాతాలో నగదు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. రైతు సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన రైతు పండుగ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 55 రైతు వేదికలలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో రైతులు తమ ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే బ్యాంక్ లింకేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 255 స్వయం సహాయ సంఘాలకు పంట రుణమాఫీ, బ్యాంక్ లింకేజ్. గౌరవనీయులైన అమ్మ, ఇంత అందమైన, ఎందుకంటే చప్పట్లు చేతులవి చూస్తుంటేమో కళ్ళ పని కదా, జోర్సే और पैर से కోట్లాది రూపాయల స్వయం సహాయ సంఘాలు ఒకరి నుంచి ఒకరికి వ్యాపించాలి. కాండ అని ఒక వేదమంత్రం చెబుతోంది. అలా మంచిర్యాల పట్టణంలోని విశ్వోదయ పాఠశాలలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 10వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలను ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రజాప్రతినిధులు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ 150 కోట్లకు పైగా జనాభా ఉన్న భారతదేశంలో క్రీడలకు ప్రోత్సాహం లేకపోవడంతో క్రీడాకారులు సంఖ్య చాలా తగ్గిపోయిందని, ఒలింపిక్ స్థాయి పోటీలలో మన దేశ స్థాయి పథకాలు సంఖ్య జనాభాను బట్టి చూస్తే చాలా తక్కువ అని అన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి జిల్లాకు ఒక స్పోర్ట్స్ స్టేడియం మరియు స్పోర్ట్స్ హబ్గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నారని, ఇందులో భాగంగానే మంచిర్యాల జిల్లా కేంద్రంలో సాయికుంటలోని 11 ఎకరాల్లో స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణానికి ఇప్పటికే ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగరరావు ఆధ్వర్యంలో శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు. అథ్లెటిక్స్ పోటీలకు హాజరవుతున్న రాష్ట్ర నలుమూల నుండి విచ్చేస్తున్న క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యులతో పాటు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి 33 జిల్లాల నుండి వచ్చిన అథ్లెట్స్కి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా, పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎవరైతే 33 జిల్లాల నుండి వచ్చిందో అథ్లెట్స్ అందరికీ కూడా అభినందనలు, అలాగే నా శుభ ఆశీస్సులు కూడా తెలియజేస్తున్నాను. మన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక స్పోర్ట్స్ హబ్గా మార్చాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్లాన్ చేస్తున్నారు. నిజానికి భారతదేశం, మన ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న భారతదేశంలో స్పోర్ట్స్కి, అథ్లెట్స్ కానీ మిగతా వేటికైనా కూడా అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. క్రీడాకారులకు తగినంత ప్రోత్సాహం అనేది లభించట్లేదు. మనం చూసిన ప్యారిస్ ఒలింపిక్స్లో
భారతదేశం నుండి కేవలం ఒక సిల్వర్, 5 బ్రాంజ్ మెడల్స్ మాత్రమే అథ్లెట్స్ సాధించడం జరిగింది. మనకన్నా ఎంతో చిన్నవైన జపాన్ 45 మెడల్స్, కొరియా 32 మెడల్స్ సాధించడం జరిగింది. అయితే మన ఈ గ్రామీణ ప్రాంతాల్లో మన మట్టిలో ఎందరో ఉన్నారు, వాళ్ళందరినీ వెలికి తీయాలి అన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి జిల్లాకు కూడా ఒక స్పోర్ట్స్ స్టేడియంని అలాగే ఒక స్పోర్ట్స్ హబ్ లాగా ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నారు. అథ్లెట్స్కి ఉత్తర కొరియా నుండి కోచ్లను కూడా తీసుకొచ్చి వాళ్ళకి శిక్షణ ఇప్పిస్తామని కూడా ప్రకటించడం జరిగింది. దీంట్లో భాగంగానే మన మంచిర్యాలలో కూడా సాయికుంటలో 11 ఎకరాలలో ఒక స్పోర్ట్స్ స్టేడియం, అంటే సింథటిక్ ట్రాక్, అలాగే స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ స్టేడియంస్ ఒక అంతర్జాతీయ ప్రమాణాలతోని ఇక్కడ ఏర్పాటు చేయడం కోసం 19 కోట్ల నిధులను ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది. త్వరలోనే ఆ స్పోర్ట్స్ స్టేడియం పనులు కూడా ప్రారంభమవుతాయి. అలాగే ఇప్పుడు మనం తెలంగాణలో చూస్తే 4 జిల్లాలలో మాత్రమే స్పోర్ట్స్ స్కూల్స్ ఉన్నాయి. మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఒక స్కూల్ ఉంది. అయినా కూడా ప్రేమ్ సాగర్ రావు గారు మన ప్రాంతంలో కూడా ఒక స్పోర్ట్స్ స్కూల్ అనేది ఏర్పాటు చేయాలని ఆయన ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. త్వరలోనే వారు మన కోరిక మన్నించి శాంక్షన్ చేస్తే మన పిల్లలకు కూడా ఇక్కడున్న ఈ మట్టిలో ఉన్న మాణిక్యాలను కూడా వెలికి తీసి వాళ్ళకి కూడా ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ ఇప్పించి ముందు ఒలింపిక్స్లో కూడా పాల్గొనే విధంగా ట్రైన్ చేయాలి అని చెప్పేసి ఆశిస్తున్నాం. నేను ఇక్కడున్న చిన్నారులందరికీ కూడా ఒక తల్లిలాగా మీరందరూ మీ జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలని, అలాగే ఏదైతే మీరు ఇంట్రెస్ట్ పెడుతున్నారో ఈ స్పోర్ట్స్లో, అథ్లెటిక్స్లో మీరందరూ వృద్ధి సాధించి మన రాష్ట్రానికి అలాగే మన దేశానికి కూడా పేరు తెచ్చి పెట్టాలి అని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. మంచిర్యాల జిల్లా వేంపల్లి గ్రామంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల అండ్ గోల్డెన్ జూబ్లీ మరియు లయన్స్ ఐ హాస్పిటల్ రేకుర్తి వారి ఆధ్వర్యంలో ఆదివారం స్పెషాలిటీ డాక్టర్లతో ఉచిత నేత్ర చికిత్స శిబిరం మరియు మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ క్యాంప్ చైర్మన్ డేగాబాపు మాట్లాడుతూ వివిధ విభాగాలలో నిపుణులైన వైద్యుల సమక్షంలో ఉచిత నేత్ర చికిత్స శిబిరం మరియు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ శిబిరంలో అనేక మంది రోగులు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకొని ఆనందంగా ఉన్నారని తెలిపారు. ఈ శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్సల అవసరం ఉన్నవారిని కరీంనగర్ రేకుర్తి హాస్పిటల్కు తీసుకువెళ్లి శస్త్రచికిత్స అనంతరం తిరిగి మంచిర్యాలకు వారిని చేర్చడం జరుగుతుందని తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గోల్డెన్ జూబ్లీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలే కాకుండా వరదల సమయంలో ప్రజలకు ఆపద సమయాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం చైర్పర్సన్ డేగాబాబు, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ బాలమోహన్, డాక్టర్ చంద్రదత్, డాక్టర్ సురేష్ కుమార్, డాక్టర్ నిశాంత్, డాక్టర్ శ్రీకాంత్, లయన్స్ క్లబ్ సభ్యులు వినయ్ కుమార్, కొత్త సురేందర్, రామానుజయులు, శ్రీనివాస్, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వేంపల్లి గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. దానికి డాక్టర్ల సహాయ సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. డాక్టర్లు మల్టిపుల్ అంటే డాక్టర్ చంద్రదత్ గారు జనరల్ ఫిజిషియన్, డాక్టర్ నిశాంత్ గారు డెంటల్ డాక్టర్, డాక్టర్ సురేష్ కుమార్ గారు న్యూరో, డాక్టర్ శ్రీకాంత్ గారు జనరల్ ఎండి, డాక్టర్ అభిషేక్ గారు కళ్ళకు సంబంధించిన డాక్టర్లు. వీరందరి సహకారంతో ఈరోజు ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఈరోజు చెక్ చేసిన వారిని 12 తారీఖు నాడు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఇక్కడికి బస్సును తీసుకొచ్చి వాళ్ళందరినీ ఆపరేషన్ అవసరం ఉన్న వాళ్ళందరికీ 12 తారీఖు నాడు ఉదయం
ఇక్కడ వేంపల్లి నుండి బస్సు బయలుదేరుతుంది. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి కరీంనగర్లో శాస్త్ర చికిత్సలు చేసి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ దింపడం జరుగుతుంది. ఉచితంగానే అన్ని సౌకర్యాలు ఉచితంగానే కలిగిస్తామని ఈ క్యాంపుకు పూర్తి సహాయ సహకారాలు అందించిన ఈ డాక్టర్లందరికీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. మా లయన్స్ క్లబ్ అంటే కేవలము ఎక్కడి నుంచో వచ్చి అక్కడ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ అంటే ఇంటర్నేషనల్ నుంచి వచ్చిన ఫండ్ని ఇక్కడ పెడతామని కాదు. స్వతహాగా అందరూ ప్రతి ప్రోగ్రామ్కి ఎవరైనా స్వతహాగా డబ్బులు పెట్టుకొని ఇట్లాంటి ప్రోగ్రాంలు చేయడం జరుగుతుంది. మా వేంపల్లి గ్రామంలో లయన్స్ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు అందడం జరిగింది. ఇదివరకు లయన్స్ క్లబ్ ద్వారా కంటి ఆపరేషన్లు సుమారుగా ఒక 50 మంది పైనే ఇక్కడ చేయించడం జరిగింది. అలా అదేవిధంగా వరదలు వచ్చి అందరికీ ఇబ్బందులు జరిగితే లయన్స్ క్లబ్ ద్వారా కూడా అందరికీ నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. అలా అదేవిధంగా చలికి తట్టుకోలేకపోతే సుమారుగా ఒక 200 పైన బ్లాంకెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. పర్మనెంట్ షెల్టర్ కూడా బస్ స్టాండ్ కూడా లయన్స్ క్లబ్ ద్వారానే ఇక్కడ చేయడం జరిగింది. ఇలా పోతే ఇంకా కూడా కొన్ని కార్యక్రమాలు మా వేంపల్లి గ్రామంలో చేయడం జరిగింది. ఇదే విధంగా ఇంకా ముందు కూడా ఈ లయన్స్ క్లబ్ ద్వారా ఈ గ్రామ పంచాయతీకి అన్ని విధాలా చేస్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మంచిర్యాల వారి తరఫున ఇక్కడ ఒక మంచి కార్యక్రమం మల్టీ స్పెషాలిటీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో పాల్గొనవలసిందిగా నన్ను కూడా రిక్వెస్ట్, నేను కూడా ఐఎమ్ లయన్ ఫర్ పాస్ట్ 30 years, నన్ను కూడా పాల్గొనమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా ఇట్లాంటి వాటిలో పాల్గొంటే మాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. లయన్స్ క్లబ్ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చాలా చేయాలని అలాంటి చోట్ల మాకు కూడా ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. మేము కూడా సంతోషంగా పాల్గొంటాం. ఇందులో ఏమీ ఇబ్బంది. లయన్స్ మై బీయింగ్ ఏ లయన్ వీ లైక్ టు సర్వ్ పీపుల్. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా ఏం చేసినా కూడా ఐఎంఏ మంచిర్యాల తరఫున కూడా మేము సహాయం చేయగలుగుతాం, ఇండివిజువల్గా కూడా సహాయం చేయగలుగుతాం. ఎలాంటి సహకారాన్నైనా మేము అందరి చాలా రెడీగా ఉన్నామని ఐఎంఏ వారికి మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఆర్గనైజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంగా ఈరోజు వేంపల్లి గ్రామం లోపల లయన్స్ క్లబ్ మంచిర్యాల మరి లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ ఆధ్వర్యం లోపల ఇదివరకు కూడా ఐ క్యాంపు నిర్వహించడం జరిగింది. అప్పుడు కూడా సహకరించిన గ్రామస్తులకు కూడా మా యొక్క ధన్యవాదాలు. అలాగే ఈరోజు కూడా వేంపల్లి ఎంపీడీసీ డేగబాబు గారు మా యొక్క లైన్ మెంబరు, వారు అడగగానే మళ్ళీ క్యాంప్ నిర్వహిద్దామని చెప్పగానే ఈ గ్రామం లోపల మల్టిపుల్ ఐ అయితేనేంది, జనరల్ ఫిజిషియన్ అయితేనేంది, డెంటల్ అయితేనేంది, వాళ్ళ ఆధ్వర్యం లోపల ఈరోజు ఇక్కడ క్యాంపును నిర్వహించడం జరుగుతుంది. ముందు కూడా ఇంకా కార్యక్రమాలు ఉంటే కూడా మా లయన్స్ క్లబ్ నిర్వహిస్తామని చెప్పి ఈ నడవని మేము కూడా ఒక స్కూల్లో 650 మందికి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది జైపూర్ లోపల. అలాగే అక్కడ వారికి 25,000 వరకు కూడా గ్లాసులు అయితేంది, వాటర్ ట్యాంక్ అయితేంది అవి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భం కూడా మేము ప్రతి ఒక్కరికి లయన్స్ క్లబ్ కార్యక్రమం ముందుండి మా యొక్క సేవలు ఇంకా విస్తరిస్తామని చెప్పి అందులోపల మెయిన్ ఏంటంటే ఐ క్యాంప్స్ కానీ ఈ క్యాంప్స్ కానీ మనం స్టూడెంట్స్ కానీ సంబంధించిన ఎక్కువ కూడా మేము చేయదలుచుకున్నాము. మంచిర్యాల పట్టణంలోని ఎన్జిఓ భవన్లో శనివారం 3 ప్రముఖుల ఇండియన్ ఆయిల్ సంస్థల ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ ఆధ్వర్యంలో మహిళలకు మన వంటగది మన బాధ్యతపై వంటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల పట్టణ ఇండియన్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశంలో 3 ప్రముఖ ఆయిల్ సంస్థల సరఫరా చేసే ఎల్పీజీ గ్యాస్ వలన వంటలు ఎంతో సురక్షితమైనవని మరియు వంట సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహిళలకు తెలియజేయడానికి ఈ వంటల పోటీలు నిర్వహించడం జరిగిందని అన్నారు. కరోనా సమయంలో కూడా డిస్ట్రిబ్యూటర్స్ ప్రతి ఇంటికి ప్రాణంగా పెట్టి గ్యాస్ అందజేయడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం దేశంలో వంట గ్యాస్ ఎంతో ప్రాముఖ్యత వహిస్తుందని తెలిపారు. ఒకప్పటి కిరోసిన్ కట్టెల వంట చేసే విధానాన్ని పోల్చుకుంటే ప్రస్తుతం ఎల్పీజీ గ్యాస్ వినియోగం ఎంతో సురక్షితమని అన్నారు. ఈ కార్యక్రమంలో వంటల పోటీలో పాల్గొన్న మహిళలు, ఇండియన్ ఆయిల్ సంస్థలకు చెందిన అధికారులు, ఏజెంట్లు, గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్ చీఫ్ మేనేజర్స్ సుబ్బారావు, తేజ ప్రకాష్, అగర్వాల్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్ మంచిర్యాల జిల్లా వారి ఆధ్వర్యంలో ఈరోజు మహిళా మనందరికీ మన వంటిల్లు మన బాధ్యత అనే ప్రోగ్రాంను వంటల పోటీల కార్యక్రమం రూపంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వైవిధ్యమైన వంటకాలు మన జీవన విధానంలో మన ట్రెడిషన్లోనే భాగం. మనం 365 రోజులు కూడా ప్రతిరోజు ఏదో ఒక పండుగ మనం నిర్వర్తించడం మన సొసైటీలో చూస్తున్నాం. ప్రతి పండగకి ప్రత్యేకమైన వంటకాన్ని మనం ఆస్వాదిస్తాం. నైవేద్యంలో రూపంలో కానీ లేదా ఇతర రూపంలో కానీ ప్రతి పండగకి ప్రత్యేకమైన వంటకాలు తయారు చేయడం జరుగుతుంది. కరోనా కాలంలో కూడా మనం మన జీవన విధానం ద్వారానే మనందరి కరోనాను ఎదుర్కోవడం జరిగింది. వంటిల్లే మనకు హోమియో వైద్యశాల. అంటే ఆ వంటిల్లో మనం సక్రమంగా అన్ని దినుసులు ఉంచుకున్నట్టయితే ఆరోగ్యానికి గ్యారంటీ అనేది లభిస్తుంది. కాబట్టి ప్రపంచమంతా కూడా భారతీయ వంటల వైపే చూస్తున్నది, మన ట్రెడిషన్స్ వైపే, మన సంస్కృతి సంప్రదాయాల వైపే చూస్తున్నది. కాబట్టి ఈరోజు పాల్పంచిన ప్రతి ఒక్కరికి కూడా అభినందన తెలియజేస్తున్నాం. తర్వాత ఇలాంటి ప్రోగ్రాం ద్వారా మరిన్ని కొత్త వంటలు పౌష్టికమైన తర్వాత మనకి ఆరోగ్యకరమైన వంటల్ని అందించాలని మహిళలందరికీ తెలియజేస్తున్నాం. మరొకసారి వారందరినీ అభినందించడం జరుగుతుంది. మరి ఈరోజు మన ప్రోగ్రాము మన వంటగది మన బాధ్యత వంటల పోటీలు. ఈ బేసిక్గా ఈ ప్రోగ్రామ్ అనేది అండర్ ద గైడెన్స్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, ఓఎన్సీస్ అంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, ఐఓసీ, బీపీసీ, హెచ్పీసీ అందరూ కలిసి ఈ ప్రోగ్రాము అక్రాస్ ఇండియా భారతదేశం అంతటా చేయడం జరుగుతుంది. దీని మెయిన్ ఈరోజు థీమ్ వచ్చేసి మన వంటగది మన బాధ్యత, మై కిచెన్ మై రెస్పాన్సిబిలిటీ. అంటే ఎల్పిజి హ్యాండ్లింగ్ అండ్ సేఫ్టీ కుకింగ్. బేసిక్గా ఈ ప్రోగ్రామ్ అవేర్నెస్ తీసుకురావడానికి మనకైతే ఎంతమంది అయితే ఎల్పిజి కన్జ్యూమర్స్ ఉన్నారో అక్రాస్ ఇండియా, ఒక బీపీసీ కానివ్వండి, ఐఓసీ కానివ్వండి, హెచ్పీసీ కానివ్వండి, ప్రతిరోజు మన కన్జ్యూమర్స్కి ఇంట్లో వంట చేసుకునేటప్పుడు పాటించవలసిన జాగ్రత్తలు తీసుకొని ఎల్పిజి వాడేటప్పుడు ఒక గ్యాస్ సిలిండరు కానివ్వండి, లేకపోతే స్టవ్ని ఎలా ఆపరేట్ చేయాలి, రెగ్యులేటర్ని ఎలా ఆపరేట్ చేయాలి, వంట చేసిన తర్వాత దాన్ని ప్రతిసారి వంట చేసిన వెంటనే రెగ్యులేటర్ ఆఫ్ చేయటం, ఇలాంటి వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోగ్రాము నిర్వహించడం జరుగుతుంది. దీనివల్ల చాలామంది అక్రాస్ ఇండియా పార్టిసిపెంట్స్ అనేవాళ్ళు చాలా ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా అనుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఈరోజు మంచిర్యాల డిస్ట్రిక్ట్లో మన వంటగది మన బాధ్యత అనే కాన్సెప్ట్ తోటి ఆల్ ఓవర్ ఇండియా ఏదైతే ఉన్నదో ఈ ప్రోగ్రాము 3 ఆయిల్ కంపెనీస్ ఓఎంసీస్ కలిసి తీసుకోవడం జరిగింది, ఐఓసీ, బీపీసీ, హెచ్పీసీ. దీని ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే రేపు ఆడవాళ్ళు వాళ్ళు వంటగదిలో వాళ్ళు తీసుకుపోయే జాగ్రత్తలు, వారి ఏ విధమైన వంటలు వాళ్ళు ఏ విధంగా ఈ కుకింగ్ కాంపిటీషన్ ఏర్పడడం చేయడం జరిగింది. ఇది ఏంటిదంటే మన 33 డిస్ట్రిక్ట్లలో ఈ ప్రోగ్రాం జరుగుతున్నది. దీని ఏంటిదంటే ఆయిల్ మహిళలను ఉత్తేజపరిచి ఈ ఆయిల్ కంపెనీస్ ద్వారా ఇండియన్ గ్యాస్, ఇండియన్ హెచ్పీ, బీపీసీ ఈ గ్యాస్ ద్వారా మనము తాతల నుంచి ఆలోచించుకొస్తే కట్టెల పొయ్యి చూసినాము, కిరోసిన్ పొయ్యి చూసినాము. వాటి ద్వారా ఎంతమంది రోగాల బారిన పడ్డారు, వాళ్ళు జీవన విధానం ఎట్లా గడిచినది మనం అన్నీ చూస్తూ వచ్చినాం. దాన్ని ఈ విధంగా గ్యాస్లో తీసుకొచ్చి ఈరోజు మహిళలందరూ ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆల్ ఓవర్ ఇండియాలో ఎల్పిజి ఈ కంపెనీస్ 3 ఆయిల్ కంపెనీస్ కలిసి ఇది పెద్ద తీసుకోవడం జరిగింది. ఏదైతే ఉన్నదో మనం ఒక కరోనా టైంలో దేశవ్యాప్తంగా కరోనా భయంకరమైన వ్యాధి పడిన సందర్భంలో కూడా ఏదైతే ఉన్నదో కరోనా టైంలో ఏదైతే ఉన్నదో దేశం మొత్తం మీద వాళ్ళ ప్రాణాలకు తెగించి ఈ సిస్టమ్ను ఆడవాళ్ళు ఇంట్లో ఎటువంటి కష్ట నష్టాలు కూర్చొద్దు, వాళ్ళు బయటికి వెళ్లకుండా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి జాగ్రత్తగా ఉండాలా, ఇవన్నీ ఆలోచించి మా డెలివరీ బాయ్ల ప్రాణాలు తెగించి ప్రతి ఇంటికి సిలిండర్ సప్లై చేయడం జరిగింది. ఈ వ్యవస్థ సర్వసక్రంగా జరగాలంటే మన దేశంలో ప్రతి ఇంటికి సిలిండర్ ఇలా బుక్ చేస్తేనే గంట లోపల ఇంటికి చేర్చే విధానాన్ని మేము ప్రోత్సహించుకోవాలని ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో మేము ఉన్నాం. ప్రతి ఒక్కరూ సహకరించి మేమేమైనా తప్పులు చేస్తే మా దృష్టికి తీసుకురండి, మేము మంచిగా దాన్ని సర్దిద్దుకొని మా డెలివరీ బాయ్ సిస్టమ్స్ కూడా ఒక ఉద్దేశపూర్వక మంచి
వాళ్ళని తీర్చిదిద్ది మీ ఇళ్లలో పంపించడానికి మేము ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలుస్తూ ఈ పోటీలకు వచ్చిన ప్రతి ఒక్కరికి మీకు భవిష్యత్తులో ఇటువంటి ప్రోగ్రాంలు ఎన్నో చేయడం జరుగుతుంది. మంచిర్యాల పట్టణంలోని స్వర్ణకారుల సంఘం ఎన్నికలు గోదావరి రోడ్లో గల ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు ధర్మవరపు బ్రహ్మయ్య మాట్లాడుతూ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించుకునే పట్టణ కార్యవర్గ ఎన్నికలు ఈ రోజు ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. పట్టణ స్వర్ణకారుల సంఘం ఎన్నికల ఫలితాలు ఈ రోజు సాయంత్రంలోగా వెలువడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ కన్వీనర్ కోటోజు రమేష్, శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా స్వర్ణకారుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. పట్టణ స్వర్ణకార సంఘం యొక్క ఎన్నికలు జరపబడ్డవి. ఆ ఎన్నికలు చాలా మంచి వాతావరణంలో, సౌహృదభావ వాతావరణంలో జరపబడ్డవి. అందుకు మా స్వర్ణకార సభ్యులు మొత్తం చాలామంది అందరూ కూడా మాకు సహకరించారు. ఎన్నికలు కాసేపట్లో వెలువడుతున్నాయి. ఈ ఎన్నికలు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఉంటాయి. అందులకు ఎన్నికైన వారు సంఘాభివృద్ధికి తోడ్పడతారు అని మేము భావిస్తున్నాము. ఈ విషయము రాష్ట్ర సంఘానికి కూడా తెలియజేయడం అయినది. రాష్ట్ర సంఘం వారు కూడా ఆమోదించారు. దీనికి మేమందరము ఈ మన సంఘ అభివృద్ధికి మా జిల్లా సంఘం తరఫు నుంచి కూడా తోడ్పాటు ఉంటుంది. అభివృద్ధి కొరకు అందరం పాటుపడి అభివృద్ధి సాధించుకుంటామని మాకు నమ్మకం ఉన్నది. 5వ తారీఖు నుంచి సభ్యత్వ కార్యక్రమం తీసుకొని 20వ తారీఖు వరకు మెంబర్షిప్ కార్యక్రమం పూర్తి చేసుకొని ఈరోజు హోరాహోరీగా ఓటింగ్లో ఉత్సాహవంతంగా పాల్గొన్న మా స్వర్ణకార సోదరులందరికీ పేరు పేరు ధన్యవాదాలు. అలాగే 287 మంది సభ్యులు ఉంటే దాదాపు 252 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఇదే ఉత్సాహంతో సంఘాన్ని ముందు తీసుకుపోవడానికి మా సంఘ సభ్యులు కూడా సహకరించాలి. అలాగే ఈ జిల్లా సంఘం కూడా మన మంచిర్యాల సంఘానికి అనుబంధంగా పనిచేస్తున్నది. అలాగే ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్వర్ణకార సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ జై స్వర్ణకార. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్లో జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో ఆదివారం రోజు హైదరాబాద్లోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన మాలో మాల చెలో హైదరాబాద్ సింహగర్జన కార్యక్రమానికి క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పట్టణం మాలల కులస్తులు నాయకులు బస్సులో సుమారుగా 300 మంది బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా మాల సంఘం నాయకులు మాట్లాడుతూ మాలల ఐక్యతను చాటడమే కాకుండా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటమే ఈ మాలల సింహగర్జన ఏర్పాటు అని అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్సీ వర్గీకరణ అవసరం లేదన్నారు. రాబోయే రోజులలో మాలలకు అన్యాయం జరిగితే ఉద్యమ బాట తప్పదని హెచ్చరించారు. మాలల సింహగర్జనకు తరలి వెళ్లిన వారిలో మంచిర్యాల జిల్లా గౌరవ అధ్యక్షులు బైరముల్లా మొగిలయ్య, రాష్ట్ర ప్రచార కార్యదర్శి పలిగిరి కనకరాజు, జిల్లా కార్యదర్శి గోక శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు మురళి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు క్యాతనపల్లి మున్సిపాలిటీ మందమారి మండలం నుండి హైదరాబాద్లో నిర్వహించినటువంటి మాలల సింహగర్జన డాక్టర్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటరావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సభకు మరి మందమారి మండలం నుండి దరిదాపు 1000 మంది మాలా కుల బాంధవులు మరి తరలి వెళ్ళడం జరిగింది. మరి ఈ యొక్క సభ అంతర్యం ఏమిటంటే మన తెలంగాణ రాష్ట్రంలో మరి అన్ని అగ్రవర్ణ పార్టీలు, మనువాద పార్టీలు మాలలను కించపరిచే విధంగా హేళన చేస్తూ తెలంగాణలో మాలల జనాభా చాలా తక్కువ, మరి అనుభవించేటి ఫలాలు ఎక్కువ అని చెప్పేసి అటు మా తోటి సంఘాలైన దళిత సంఘాలు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ మమ్మల్ని చిన్నచూపు చూస్తూ ఉన్నాయి. మా ఆత్మగౌరవం కోసం మేము ఎవరిది కూడా ఫలాలు పొందలేదు. అంతో ఇంతో జ్ఞానంతో చదువుకొని మేము ప్రతి దాంట్లో కూడా ముందుండి కొనసాగుతూ ఉన్నాం. మేము ఎక్కడ కూడా ఎవరిని కూడా ఇంతవరకు కించపరిచే విధంగా మాట్లాడే సందర్భం లేదు. కానీ మా మీద ఈరోజు అన్ని సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా
చులకనగా చూస్తూ మమ్మల్ని కించపరుస్తున్న సందర్భంలో మా యొక్క నాయకుడు చెన్నూరు ఎమ్మెల్యే గారు ఆత్మగౌరవ సభ, మా మాలల ఆత్మగౌరవ సభ హైదరాబాదులో జింకానా గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ సభకు లక్షలాదిగా రాష్ట్ర వ్యాప్తంగా తరలివస్తున్న సందర్భంలో మేము కూడా మందమారి కేతనపల్లి మున్సిపాలిటీ నుండి దరిదాపు 1000 మంది, కేతనపల్లి మున్సిపాలిటీ నుండి 300 మంది మరి ఈరోజు బయలుదేరి వెళ్ళి ఆ యొక్క సభను విజయవంతం చేయడానికి వెళ్ళాము. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలానికి చెందిన మండ ఐలయ్య అపర్ణ దంపతుల కూతురు ఆయిషా పుట్టినరోజును పురస్కరించుకుని గట్రాపూపల్లి గ్రామ పంచాయతీలో ఆదివారం 6 గ్రామాలకు చెందిన 100 మంది నిరుపేద ఆదివాసీలకు దుప్పట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకుడు పెందరం రాజు, సహకార సంఘం మాజీ చైర్మన్ మేరుగు శంకర్లు మాట్లాడుతూ కాసిపేట మండలానికి చెందిన ఐలయ్య దంపతుల కూతురు ఆయిషా పుట్టినరోజు సందర్భంగా మారుమూల గిరిజన ప్రాంతాలలో చలికాలం దృష్ట్యా వృద్ధులకు దుప్పట్ల పంపిణీ చేయడం గొప్ప సంకల్పమని అన్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ గిరిజనుల వృద్ధులకు సాధక బాధలు తెలుసుకొని మంచి మనసుతో ముందుకు వచ్చిన దాతలకు గ్రామ పంచాయతీ ఆదివాసీ కృతజ్ఞతలు తెలిపారు. పాప ఆయిషాని నిన్ను నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పెందరం రాజు, అర్క జైతు, మాజీ కోఆప్షన్ మెంబర్ సిరాజ్ ఖాన్, మేరుగు శంకర్, ఆదివాసీలు పాల్గొన్నారు. గట్రాపల్లి గ్రామ పంచాయతీలోని మారుమూల గ్రామమైనటువంటి ఈ గిరిజన ప్రాంతంలో వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి మంద ఐలయ్య గారి పాప ఐషమ్మ గారి జన్మదిన సందర్భంగా ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరుగుతున్నది. ఈరోజు ఈ చలికాలంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వృద్ధుల సాధక బాధల్ని తెలుసుకొని ఈ దుప్పట్లు పంపిణీ చేస్తానని ముందుకు వచ్చినటువంటి ఐలన్న గారికి మా గ్రామ పంచాయతీ తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి పాప జన్మదిన సందర్భంగా ఆమెకు ఆయుసు ఆరోగ్యాలు భగవంతుడు కల్పించగలరని కోరుకుంటూ ఈరోజు శుభదినం. మంద ఐలయ్య గారి కుమార్తె ఐషాని గారి యొక్క జన్మదినం సందర్భంగా వాళ్ళు ఒక గొప్ప మనసును ప్రకటిస్తూ మన మారుమూల గ్రామమైనటువంటి గిరిజన ప్రాంతం, అది కూడా వృద్ధులకు ఈ చలికాలంలో గజగజ వణుకుతున్నటువంటి 10 డిగ్రీల 9 డిగ్రీల చలిలో కూడా మనం ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నామంటే మనం ఆర్థికంగా కొంతమందికి ఇబ్బంది ఉన్నప్పుడు దాన్ని అర్థం చేసుకొని ఈ రోజులలో జన్మదిన కార్యక్రమానికి విచ్చలవిడి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం, పనికిరాని కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ ఇవల్ల వాళ్ళు ఒక మంచి ఆలోచన చేసి జన్మదినం సందర్భంగా వృద్ధులకు మనం చెద్దర్లు బ్లాంకెట్లు పంచినట్టయితే
ఒక మానవ సేవ కార్యక్రమం ఉంటుందని ఆలోచన చేసి వారు ఈ మంచి కార్యక్రమం కొనసాగించడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని మన అందరి యొక్క ఆశీస్సులు ఆ పాపకు నిండు నూరెళ్ళు ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని ఆ కుటుంబాన్ని మీరు అందరు దీవించాలని కోరుకుంటూ, ఇక ముందు కూడా మనం చాలామందికి దీని ద్వారా కోరుకునేది ఏంటంటే ఈ పుట్టినరోజు కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో బడుగు బలహీన వర్గాలకు నిరుపేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని ఇది ఒక నిదర్శనం అని కోరుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ గురుకుల బాట కార్యక్రమాన్ని నవంబర్ 30 నుండి డిసెంబర్ 7 వరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపులో భాగంగా కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ రోజు క్యాదనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని చెన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ రాజా రమేష్ గురుకుల పాఠశాలను సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యను ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి సర్కార్ సంక్షోభంలో నెట్టేసిందని, గడిచిన 11 నెలల్లో 52 మంది విద్యార్థులు మరణించారని, ఇందులో 38 ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగాయని మండిపడ్డారు. పాలనను గాలికి వదిలేసి నిర్లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను పొట్టన పెట్టుకుందని ఆరోపించారు. సమస్యలతో సతమతం అవుతున్న విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, ఎటువంటి ఇబ్బంది అయినా మేము ఉంటామని విద్యార్థులకు భరోసా కల్పించారు. ముఖ్యంగా విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడినటువంటి సరైన ఆహారం అందించేంత వరకు, వారికి నాణ్యమైన విద్యను అందించేంత వరకు కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ అన్నగారి పిలుపు మేరకు గురుకుల బాట ఈ యొక్క గురుకుల పాఠశాలలో విద్యార్థులు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఆ ఇబ్బందులను కాక వారు మరణించడం నిజంగా చాలా బాధాకరమని కేటీఆర్ అన్న ఆలోచించి ఈ గురుకుల పాఠశాలలో అసలు ఫుడ్ ఎలా ఉంది, ఆ పరిసర వాళ్ళు వండే పరిసర ప్రాంతం ఎలా ఉంది, అసలు విద్యార్థులు నివసిస్తున్న రూమ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ విద్య ఎలా అందుతుంది ఏంటి అని చెప్పేసి గురుకుల బాట అని చెప్పి 30 తారీఖు నుండి 7 డిసెంబర్ వరకు పిలుపు మేరకు ఈరోజు చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత బాలకృష్ణన్ ఆదేశానుసారం ఈరోజు రామకృష్ణపూర్ పట్టణంలోని ఈ యొక్క సాంఘిక గురుకుల పాఠశాల హాస్టల్ కూడా ఉంటుంది. ఈ యొక్క పాఠశాలని ఈ యొక్క హాస్టల్ని ఈరోజు సందర్శించడం జరిగినది. మరియు ముఖ్యంగా ఈరోజు ఇక్కడ చూసిన పరిస్థితులు, ఆ విద్యార్థులు ఒక్కరు ఒక రూమ్లో సుమారు 30 నుండి 40 మంది చదువుకోవడము, అందులోనే పడుకోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. మనకు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంకా పిల్లలు నేల మీద కూర్చొని చదువుకోవడం నిజంగా అది కూడా బాధ అనిపిస్తూ ఉంది. ఏదేమైనా ఈ యొక్క రేవంత్ రెడ్డి పరిపాలనలో ఒక విద్యాశాఖ లేదు, విద్యార్థులని పట్టించుకునే నాదుడు లేడు. ఈ విద్యార్థులు చనిపోతుంటే ఎందుకు చనిపోతున్నారు, వారికి లోపం ఎక్కడ జరుగుతూ ఉంది, ఆహార లోపం జరుగుతూ ఉందా, అసలు వాళ్ళని సమీక్షించే వ్యక్తులు ఉన్నారా లేరా అని కనీసము అవగాహన కూడా లేని వ్యక్తి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడం నిజంగా చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాము. ఇటు రైతులని అరిగోస పెట్టుకుంటూ, ఇటు మహిళల్ని అరిగోస పెట్టుకుంటూ, ఉద్యోగులు నానా ఇబ్బందులు పెట్టుకుంటూ, ఆఖరికి వచ్చి చదువుకునే చిన్న పిల్లల్ని తల్లిదండ్రులు వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని వాళ్ళని హాస్టళ్లలో ఉంచి వాళ్ళు కష్టాలు పడుకుంటూ నా పిల్లలు కష్టాలు పడద్దు, నా పిల్లలు రేపు ఒక మంచి జీవితాన్ని మంచి విద్యతోనే అది సాధ్యమవుతుందని చెప్పి ఆలోచనతోనే ఇట్లాంటి మన ప్రభుత్వానికి సంబంధించినటువంటి గురుకుల పాఠశాలలలో, హాస్టళ్లలో, మోడర్న్ స్కూల్స్లలో, కస్తూర్బా పాఠశాలలో ఇట్లా పంపిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షించి వాళ్ళకి ఏమి కావాలి అని చూసుకునే మంత్రి లేడు. ఈ క్యాబినెట్లో ఉన్న మంత్రులకి వారి శాఖలు, వారి సంపాదన, ఈ భూములు ఎట్లా, దీని మీద ఉన్న దృష్టి ఏ ఒక్క విద్యా సంస్థ మీద, విద్యార్థుల మీద లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. రేవంత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ నుండి సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాం. నీకు పరిపాలన చేత కాకపోతే నీకు పరిపాలన చేతకి రాజీనామా చేసి ఇంట్లో కూర్చో తప్ప ఏ ఒక్క విద్యార్థి కూడా మరొకసారి చనిపోకుండా ఉండే నిర్ణయం నువ్వు తీసుకోగలిగితే ఇదే సీటులో కొనసాగాలి, లేదనుకుంటే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలని చెప్తా ఉన్నాను. వెంటనే నువ్వు విద్యాశాఖకి, ఆ శాఖకు ఒకరి బాధ్యత అప్పచెప్పి ఈ యొక్క విద్యార్థులు వారు తింటున్న ఆహారంలో పోషకాలు ఉన్నాయా లేవా, వారికి ఆ ఒక ఆహారం సరిపోతుందా లేదా, నాణ్యమైన విద్య అందుతుందా లేదా, వారు నివసిస్తున్నటువంటి రూమ్స్ కానీ హాస్టల్స్ కానీ నిజంగా పరిశుభ్రంగా ఉన్నాయా లేవా అని చూసుకునే ఒక వ్యక్తిని నియమించాలని చెప్పి వారిని కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఈరోజు మేము స్టార్ట్ చేయడం జరిగినది. బాలకృష్ణ గారు త్వరలో 2-3 రోజులలో వస్తారు. ఇక్కడ ఉన్న గురుకుల పాఠశాలలో అన్ని హాస్టల్స్లో కూడా ఖచ్చితంగా వారిని సమీక్షించి ఆ పాఠశాలలో వారికి ఉన్నటువంటి పిల్లలకు కానీ, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు కానీ,
గవర్నమెంట్ నుండి ఏం అందుతుంది ఏం అందుతలేదు, వారికి ఇంకేం అందితే ఒక విద్య బాగుంటుంది, విద్యార్థులు బాగుంటారనే నివేదికను కూడా ఖచ్చితంగా అధిష్టానానికి పంపించే బాధ్యత మేము బీఆర్ఎస్ పార్టీ నుండి తీసుకుంటా ఉన్నాము. ఖచ్చితంగా మా ఉద్దేశం ఒకటే, గవర్నమెంట్ని ప్రశ్నించడం కాదు, గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోవడం కాదు. మాకు ఒకటి మా లక్ష్యం ఉన్నటువంటి పిల్లలు ఏదైతే ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు హాస్టల్కి పంపుతున్నారో ఏ ఒక్క పిల్ల కూడా చనిపోవద్దని, వారి శవం కాదు ఇంటికి వెళ్ళేది, వారు ఒక మంచి విద్యాభ్యాసాన్ని పొంది ఒక మంచి మార్కులతోనో ఒక మంచి సర్టిఫికెట్తోనో మా భవిష్యత్తు మంచిగా ఉంటుందని చెప్పి ఒక ఆలోచనతో ఇంటికి పోవాల్సిన బాధ్యత ఈ గవర్నమెంట్ తీసుకోవాలి. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ప్రజాపాలన విజయోత్సవ సంబరాల సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ స్పష్టీకరణ. మంచిర్యాలలో తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభం. పోటీలను ప్రారంభించిన డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, పాల్గొన్న క్రీడాకారులు. ప్రముఖ ఇండియన్ ఆయిల్ సంస్థల ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ ఆధ్వర్యంలో మహిళలకు వంటల పోటీలు. మన వంటగది మన బాధ్యత అంశంపై మహిళలకు అవగాహన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై సిటీ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.